అందరూ వచ్చారు. మా సెలబ్రిటీ మెంబర్స్తో మా షో జరగడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము జనరల్ పబ్లిక్తో సరదా కూర్చొని చూసాము. వాళ్ళతో చూస్తున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే, బేసిక్గా వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, వాళ్ళ ఎగ్జైటింగ్ చిన్న చిన్న మేము వేసే పంచులకి, ఆ జరిగిన జోక్స్కి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మేము మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి అనుభూతిని ఎప్పుడు పొందలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇలాంటి ప్రతి ఎక్స్పీరియన్స్ మీ థియేటర్లో ఉంటుంది. డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ వెళ్ళి మా యొక్క సౌతీ జరగాలని చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా గురించి ఒకటి సినిమాలో ఏమీ లేదు, ప్రతి ఒక్కటి కవర్ చేశారు డైరెక్ట్. యాక్చువల్గా ఇందులో క్యారెక్టర్ హరియానా గారు చేయాలి. అది మిస్ అయినందుకు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతుంది. చూస్తున్నంత సేపు అయ్యో నేను ఎందుకు లేనైనా బాధపడుతుంది. అది ఏ క్యారెక్టర్ మీరు సినిమా చూసి మీరు గెస్ట్ చేయండి. అది ఏ క్యారెక్టర్ మిస్ అయిందో మీరు చూసిన కింద కామెంట్స్ లో చెప్పండి. ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్. ఒక్కసారి సక్సెస్ సెలబ్రేట్ చేస్తూ మరోసారి నాకు కుట్టి తప్పకుండా చూడండి. జనరల్ పబ్లిక్ కూడా ఒకసారి అడగండి ప్లీజ్. అందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే అందరూ వచ్చి సినిమాని చూసాను. థియేటర్కి జనం రాదు, మంది థియేటర్ చూసేందుకు ఆ సినిమాకి వచ్చేసినందుకు చాలా హ్యాపీగా సో నాకు సపోర్ట్ ఇస్తున్న టీమ్స్ మీరు చూసి సినిమా చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. మంచి తెలుగు సినిమాకి శుభోదయ సభ్యులు అంటే రైట్ లైన్ అబౌట్ డెఫినెట్గా ఆదిస్తాను కోరుకుంటున్నాను. సార్ మొత్తం మీ సాంగ్స్కి లోపల ఆడియన్స్ కూడా లేచి డ్యాన్స్లు వేస్తున్నారు. సో దానికి ఎలా చెప్తారు? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? వెరీ హ్యాపీ అండి. అంటే మామూలుగా థియేటర్లో వర్క్ చేసినప్పుడు ఏదో సైలెంట్గా వర్క్ చేస్తాను. సో ఆ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు వెరీ హ్యాపీ. ఇంకా చాలా ఎనర్జీ వచ్చింది. మంచి మంచి పాటలు జనాలు కండిస్తారు. సో అమర్దీప్ గారి గురించి, నాయుడు గారి గురించి ఆయన ఎన్ఐపీ వెంకటేష్ గారు గుర్తొచ్చారు పర్ఫార్మెన్స్ మీద. ఎందుకంటే ఆయన కొత్త ఫస్ట్ సినిమాలాగే లేదు, చాలా ఎక్స్పీరియన్స్గా వచ్చేసారు. చాలా కష్టపడ్డారు ఆయన ఈ సినిమా ప్రమోషన్ వైజ్ కానీ షూటింగ్లో కానీ. ఆయన కూడా మంచి బ్రేక్ అవ్వాలని, ఈ టీంకి అంతా మంచి పేరు రావాలనుకుంటున్నాను. నాయుడు గారి డైరెక్టర్ గారు చెప్పడం ఇలాంటి పాయింట్ ఏంటి ఆయన ఈజ్ వండర్ఫుల్ అసలు. ఎందుకంటే ఇలాంటి కథలు ఈ మధ్యలో రాలేదు. ఇప్పుడు అమ్మఒడి అమ్మఒడు. సో ఈ కథ జనాలు ఆదర్శంగా కోరుకున్నాను. మా ప్రొడ్యూసర్గా చాలా ప్యాషనెట్గా చేశారు. ఆయన కూడా మంచి డబ్బులు రావాలి. థ్యాంక్ యూ.